హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఎంతో రుచిగా ఉండే అరటికాయ ఆవపెట్టిన కూర ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక్కడ నేను 2 అరటికాయలు తీసుకుని పైన అంతా తొక్కినంతటి తీసుకుని నేను ఉప్పు నీటిలో వేసి కడిగి పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో ఈ అరటికాయ ముక్కలన్నీ వేసుకోవాలి. దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. మామూలుగా ఉడకబెట్టే బదులు ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది, తొందరగా అయిపోతుంది పని. తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుని పిండుకుని ఆ రసం వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. చింతపండు రసం అంతా వేయకుండా కొంచెం ఉంచుకోవాలి. పులుపు సరిపోతే కనుక లాస్ట్లో వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. ఎక్కువ విజిల్స్ వస్తే కనుక అరటికాయ ముక్కలు పేస్ట్ అయిపోతాయి. కొంచెం ముదురుగా ఉండే అరటికాయలతో 3 విజిల్స్ రానివ్వండి. కొంచెం లేతగా ఉన్న అరటికాయలతో 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ నిండుగా ఆవాలు వేసుకోవాలి. 4 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూసుకుంటే చక్కగా అరటికాయ ముక్కలు చక్కగా ఉడికాయండి. ఈ మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా ఉన్న అరటికాయలు చక్కగా ఉడికాయి చూసారా. ఈ అరటికాయ ముక్కలో ఉన్న వాటర్ అంతా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఇక్కడ అయితే నేను 4 స్పూన్లు నూనె వేసుకున్నాను. తర్వాత ఒక 4 స్పూన్లు పల్లీలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై అంతా వేగిన తర్వాత ఈ పల్లీలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మిగిలిన నూనెలో దీంట్లో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ పోపు సామాన్లన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పోపు సామాన్లు బాగా వేగిన తర్వాత 6 పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసి 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ కూర మరింత రుచిగా ఉండడం కోసం దీంట్లో ఒక పావు స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు కూడా పోపు సామాన్లకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఇందాక ఉడికించి నీళ్ళంతా వడకట్టుకున్నాం కదండి, అరటికాయ ముక్కల్ని పోపు సామాన్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గరిటతో అరటికాయ ముక్కలు ఇలా కలుపుకుంటే కనుక కొంచెం మెత్తగా అవుతాయి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. దీనివల్ల కూర అంతా బాగా మగ్గుతుంది. మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలి. ఈ కూరను మన పాతకాలంలో చాలా మంది చక్కగా అమ్మమ్మలు, నానమ్మలు వండేవారు. ఈ తరంలో ఎవరో అయితే సరిగ్గా వండడం లేదు. ఈ కూర కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నూనె సరిపోతే కనుక మరి కొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చు. పైన మూత పెట్టి కూర అంతా బాగా మగ్గనివ్వాలి. చూడండి కూర ఎంత బాగుందో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూరను బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదండి ఆవ ముద్దను వేసుకోవచ్చు. ఆవాలు వాటర్ పోసి మెత్తగాను చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసి ఇలా పొడి కింద కూడా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఎండుమిర్చి వేసి పొడి చేశాను. ఆ పొడిని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి వేరుశనగ గుళ్ళు, ఆ వేరుశనగ గుళ్ళను కూడా కూరలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, పుల్లగా స్పైసీగా టేస్టీగా ఉండే అరటికాయ ఆవపెట్టిన కూర చూసారు కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి. మీరు కూడా ఎలానే చేసుకుంటారా లేదా మరో విధంగా చేసుకుంటారో కూడా కామెంట్స్ పెట్టండి. ఈ కూర అయితే రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మా ఛానల్ లైక్ చేయండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.